ఏలిన నాటి శని యొక్క బాధ నుండి అతి త్వరగా విముక్తులు కావాలి అని అనుకుంటే శనివారం నాడు ప్రత్యేకమైనటువంటి నియమాలని ఆచరించాలి. శనివారం నాడు నలుపు రంగు నీలం రంగు బట్టలని ధారణ చేయకూడదు. శనివారం నాడు చెప్పులు వేసుకోకూడదు. శనివారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక గుప్పెడుతోటి పంచదార తీసుకుని ఒక రావి చెట్టు దగ్గర లేదా వేప చెట్టు దగ్గర లేదా మరే ఇతరత్ర వృక్షముల దగ్గర నల్లటి చీమలు తిరుగుతూ ఉంటాయి. ఆ నల్ల చీమలకి ఈ చేత్తో పట్టుకెళ్ళినటువంటి గుప్పెడు పంచదార కూడా వేసి ఆ రోజున ప్రత్యేకించి నూనె పదార్థాలు లేదా మరే ఇతరత్ర ఈ నూనె నెయ్యి కలిపినటువంటి పదార్థాలు తినకుండా బయట ఇంట్లో వండుకున్నవి తినవచ్చును ఉండి ఒంటిపూట భోజనం చేసి ప్రత్యేకించి ప్రదోష కాలంలో శనివారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్ళి దీపం పెడతారో ప్రత్యేకంగా ప్రదోషంలో పెట్టినటువంటి దీపానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఏలినాటి శని యొక్క బాధ చాలా తక్కువగా ఉంటుంది. వారిని శనేశ్వరుడు అంత గొప్పగా పీడించడు. ఏలిన నాటి శని యొక్క బాధ నుండి అతి త్వరగా విముక్తులు కావాలి అని అనుకుంటే శనివారం నాడు ప్రత్యేకమైనటువంటి నియమాలని ఆచరించాలి. శనివారం నాడు నలుపు రంగు నీలం రంగు బట్టలని ధారణ చేయకూడదు. శనివారం నాడు చెప్పులు వేసుకోకూడదు. శనివారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక గుప్పెడుతోటి పంచదార తీసుకుని ఒక రావి చెట్టు దగ్గర లేదా వేప చెట్టు దగ్గర లేదా మరే ఇతరత్ర వృక్షముల దగ్గర నల్లటి చీమలు తిరుగుతూ ఉంటాయి. ఆ నల్ల చీమలకి ఈ చేత్తో పట్టుకెళ్ళినటువంటి గుప్పెడు పంచదార కూడా వేసి ఆ రోజున ప్రత్యేకించి నూనె పదార్థాలు లేదా మరే ఇతరత్ర ఈ నూనె నెయ్యి కలిపినటువంటి పదార్థాలు తినకుండా బయట ఇంట్లో వండుకున్నవి తినవచ్చును ఉండి ఒంటిపూట భోజనం చేసి ప్రత్యేకించి ప్రదోష కాలంలో శనివారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్ళి దీపం పెడతారో ప్రత్యేకంగా ప్రదోషంలో పెట్టినటువంటి దీపానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఏలినాటి శని యొక్క బాధ చాలా తక్కువగా ఉంటుంది. వారిని శనేశ్వరుడు అంత గొప్పగా పీడించడు.